అయితే నిఖిల్ గారు, హౌస్ వైఫ్స్ చాలా మంది ఈ మధ్య ఏఐ యూజ్ చేసి బిజినెస్ చేస్తున్నారు. ట్రూ. సో, వాళ్ళు నిజంగా ఏఐ యూజ్ చేసుకొని బిజినెస్ చేసేంత స్కిల్ ఉందా వాళ్ళకి? వెరీ ట్రూ మ్యామ్. ఇక్కడ మనం మాట్లాడుకుంటే వాళ్ళకి హ్మ్. ఇన్‌హరెంట్‌గా బిజినెస్ స్కిల్స్ ఎన్నో ఉన్నాయి. ఒక హుహు. చిన్న సినర్జీ చెప్తాను. ఒక హౌస్ వైఫ్ అనగా తీసుకున్నట్టయితే మనకేంటంటే, ఒక హౌస్ వైఫ్ ఆల్మోస్ట్ మీరు ఇంతకుముందు ఏం చెప్పారు అనంటే, ఒక పెళ్లయిపోయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చింది. నిజంగా హౌస్ వైఫ్ చేసే వర్క్స్ మనం చూసుకున్నట్టయితే, ఇన్‌హరెంట్‌గా తెలియకుండా చాలా చాలా స్కిల్స్ ఉంటాయి. అవి బిజినెస్‌లో ఎంతో మనం హెల్ప్ అవుతాయి. ఓహ్! ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే తను ఒక ఫ్యామిలీని మేనేజ్ చేస్తుంది. హ్మ్. మేనేజ్‌మెంట్ స్కిల్ ఉంది. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తుంది, మోటివేట్ ప్రాబ్లమ్ చేస్తుంది. సాల్వింగ్. హ్మ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఉంది. ఇంకొకటేంటంటే వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక ప్రేమ చూపిస్తుంది, లవ్ చూపిస్తుంది, కేర్ చూపిస్తుంది. దీన్ని మనం రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ అంటాం. కస్టమర్ రిలేషన్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్. టైమ్ మేనేజ్‌మెంట్. నెక్స్ట్ టైమ్ మేనేజ్‌మెంట్, మల్టీ టాస్కింగ్ చేస్తుంది. హ్మ్. అండ్ ఇంకొకటేంటంటే బేసిక్‌గా హౌస్ వైఫ్స్‌కి గాని, వుమెన్‌కి ఇన్‌హరెంట్ థింగ్ ఏంటంటే క్రియేటివిటీ ఎక్కువుంటుంది. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే వాళ్ళకి పేషెన్స్ ఎక్కువుంటుంది. కరెక్ట్. సో, అండ్ ఎన్నో ప్రోగ్రామ్స్ ఇంట్లో ఇప్పుడు ఒక ఈవెంట్ చేయాలంటే ఈవెంట్ మేనేజ్‌మెంట్ స్కిల్ ఒచ్చు. హ్మ్. కుకింగ్ చేస్తుంది. అన్ని థింగ్స్ చేస్తుంది. దేనికైనా కూడా ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్‌కి స్విచ్ అయిపోయి మార్నింగ్ ఇప్పుడు కుకింగ్ చేసి తర్వాత పిల్లల్ని చూసుకోవడం. దాని తర్వాత ఇంకొకటి ఓకే. అడాప్టబిలిటీ స్కిల్ అని అంటాం. అవునవును. సో, ఇన్ని స్కిల్స్ ఇన్‌హరెంట్‌గా తెలియకుండానే ఒక మదర్‌కి గాని, ఒక హౌస్ వైఫ్ గాని ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ స్కిల్స్‌ని గనక తీసుకెళ్ళి ఒక రైట్ డైరెక్షన్‌లో పెడితే బిజినెస్‌లో ఈజీగా సక్సెస్ అవుతారు. సో, ఓకే. అందుకే. ఆల్రెడీ స్కిల్స్ ఉన్నాయి. ఆ! సో, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను హ్మ్. నేను చాలా మందికి ఏఐ ట్రైనింగ్ ఇస్తున్నాను గదా! ఏఐ ట్రైనింగ్ ఇస్తున్నప్పుడు సక్సెస్ రేట్స్ ఏమున్నాయని చెప్పి నేను వెరిఫై చేశాను. హ్మ్. వెరిఫై చేసినప్పుడు సక్సెస్ రేట్స్‌లో 60-70% హ్మ్. సక్సెస్ అయిన వాళ్ళు ఎవరున్నారంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు. ఓహ్! వావ్! సో, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్‌లో, సెకండ్ అటెంప్ట్‌లో నాకు రావట్లేదు అది ఇది అని చెప్పి గివ్ అప్ చేసేవాళ్ళున్నారు. మేజర్‌గా 1, 2, 3 దాంట్లో తీసుకుంటే ఫస్ట్ దాంట్లో ఉన్నది హౌస్ వైఫ్స్ ఉన్నారు. సెకండ్ దాంట్లో ఉన్నది స్కూల్ పిల్లలున్నారు. స్కూల్ పిల్లలు. స్కూల్ పిల్లలు. హుహు. సిక్స్త్ క్లాస్, ఎయిత్ క్లాస్ మీరు వైభవ్‌ని ఆల్రెడీ ఇంటర్వ్యూ చేశారు. యెస్. ఇలాంటి పిల్లలకేంటంటే క్యూరియాసిటీ నేను ఏదో ఒకటి సాధించాలి అని జెప్పి వాళ్ళ మైండ్ సెట్‌లో ఇప్పుడిప్పుడు చాలా ఎర్లీ ఏజ్‌లో ఉన్నారు గాబట్టి, ఇది చేస్తే నువ్వు బావుంటుందని జెప్పి రైట్ డైరెక్షన్‌లో ఇచ్చే పేరెంట్స్ మనక ఎంకరేజ్ చేసిన వాళ్ళు స్కూల్ పిల్లలున్నారు. థర్డ్ ఇంజినీరింగ్ చేసేవాళ్ళున్నారు. సో, ఇంజినీరింగ్. ఫస్ట్ ఈ హౌస్ వైఫ్స్‌కి చూసుకున్నప్పుడు ఏందినంటే, వాళ్ళకి నిజంగా ఏదో ఒకటి సాధించాలి అనే తపన కంపల్సరీ ఉంటుంది. ఆ పట్టుదల ఉంటుంది. హ్మ్. ఆ పట్టుదల, క్యూరియాసిటీలో ఏదో ఒక్క ఇన్‌కమ్ సోర్స్ అయినా వాళ్ళు క్రియేట్ చేసుకోగలిగి, హ్మ్. ఇన్‌కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోగలిగి వాళ్ళు గనక సాధించారు అనంటే హ్మ్. దే విల్ బికమ్ అన్‌స్టాపబుల్. ఓకే. అలాంటి చాలా మందున్నారు. ఒక మేడమ్ ఆల్‌మోస్ట్ 7 ఇయర్స్ తర్వాత కెరియర్ రీస్టార్ట్ చేసి షీ గాట్ హర్ ఫస్ట్ ఇన్‌కమ్ ఆఫ్ రూ. 630. అది ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే తనకి, నేను నిజంగా చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సూపర్. ఇక్కడ ఏఐ గురించనే మాట్లాడుతలేను. ఏంటి అనంటే ఒక ఎక్స్‌టర్నల్ హెల్ప్, ఒక ఎక్స్‌టర్నల్ పుష్ అండ్ సపోర్ట్ థట్ టెక్నాలజీతోని ఎవరైనా చేయొచ్చు అనే విషయం వాళ్ళొక్కసారి అయినప్పుడు ఏమైపోతదంటే, వాళ్ళ మైండ్‌లో ఒక ప్యాటర్న్ అనేది బ్రేక్ అయిపోతది. నేను గూడా చేయగలను అని జెప్పి. ఎంతోమంది ఇప్పుడు నా దగ్గర ఇంటర్మీడియేట్ అయిపోయిన వాళ్ళు, 10థ్ క్లాస్ గూడా రాని వాళ్ళు, తెలుగులో వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఉన్న వాట్సాప్ గ్రూప్‌ని యూజ్ చేసుకొని ఎంతోమంది దే ఆర్ మేకింగ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే వాళ్ళ ఆ విషయాన్ని అలా చూస్తున్నారు. హ్మ్. మనం చూసే విధానం. ఇప్పుడు అందరూ గూడా ఏంటిరంటే ఏఐ అంటే మనం ఏంటిరంటే అందరూ జాబ్స్ పోతున్నాయి. అసలు జాబ్సే లేవు. ఈ మధ్య మీరు ఇంతకుముందు చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు ఒక కాలేజ్‌కెళ్ళొస్తున్నాను. అసలు ఏ ఇంజినీరింగ్ కాలేజ్‌లో గూడా సీట్లు నిండలేదు ఈసారి. ఓహ్! ఇంజినీరింగ్ కాలేజ్‌లో చాలా ఎంప్టీగా అయిపోయి ఉన్నాయి. బి కేటగిరీ మేనేజ్‌మెంట్ సీట్స్ అయితే అసలకే నిండలేదు. ఓకే. ఇది ఎందుకు అని చెప్పి చూసుకుంటే ఎఫెక్ట్ అయ్యేసింది. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్ తర్వాత ఏదుంటదో అన్నీ గూడా సీఎస్‌సి బ్రాంచ్‌లో అయిపోయాయి ఇప్పుడు. అవును. కోర్ బ్రాంచెస్‌కి ఇప్పుడు డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది. అన్నీ అయిపోయాయి. ఇంకొకటి ఏమైపోయిందంటే ఫ్యూచర్‌లో అసలు ఏఐ వల్ల ఉంటాయో లేదో అనే క్లారిటీ లేదు కాబట్టి అందరూ ఆల్టర్‌నేటివ్ వేరే వేరే దాంట్లోకెళ్ళిపోతున్నారు. ఎగ్జాక్ట్‌లీ. బిజినెస్‌లోకి దీనికి హ్మ్. ఆపర్చునిటీస్‌కెళ్ళిపోతున్నారు. సో, ఇప్పుడు ఏఐ గనుక చూసుకున్నట్టయితే మనకేంటంటే ఒక హౌస్ వైఫ్‌కి హ్మ్. దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ దట్ షీ కెన్ ఈజీలీ లెర్న్ అండ్ డూ. ఇక్కడ ఓకే. వాళ్ళకేంటనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనకి వెబ్‌సైట్ డిజైనింగ్ చేస్తుంది, కంటెంట్ రాసిస్తుంది, అన్నీ చేసిస్తుంది. మనకి స్కిల్ రాకపోయినా మనం ఏఐని వాడే స్కిల్‌ని గనక మనం నేర్చుకుంటే మనకు స్కిల్ రాకపోయినా మనం ఏఐని ఎలా వాడాలి అనే స్కిల్ హ్మ్. నేర్చుకుంటే, హ్మ్. ఆ స్కిల్‌ని ఉపయోగించి ఏఐతోని పని చేపించి, వేరే వాళ్ళ బిజినెస్‌కి సర్వీస్ ఇస్తూ, వేరే వాళ్ళకి నేర్పిస్తూ, వేరే వాళ్ళకి వాల్యూ క్రియేట్ చేస్తూ, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవచ్చు. సినర్జీ సింపుల్. సో. డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అయినా, హ్మ్. ఏదైనా కూడా చేస్తూ, ఇప్పుడు వాళ్ళ ట్యూషన్స్ చెప్తున్నారనుకుందాం. ఏఐని యూజ్ చేసి ముందే వాళ్ళేంటనంటే, ఎట్లా చెప్పాలి? ఏంటి? ప్రిపరేషన్ నేర్చుకోకపోయినా నేర్చుకొని హుహు. నేర్పించొచ్చు. ఓకే. సింపుల్. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ అన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్లు హౌస్ వైఫ్స్ ఇవన్నీ చేయగలుగుతారు అంటున్నారు గదా! సో, చాలా మందికి ఎడ్యుకేషనల్ పరంగా చాలా బ్యాక్వర్డ్ ఉంటారు. ఇంగ్లీష్ రాదు. వాళ్ళ దగ్గర ల్యాప్‌టాప్స్ ఉండవు. ఉంటే వాళ్ళకి యూజ్ చేయడం రాదు. సో, వాళ్ళేం చేయాలి?
సో ఫోన్లో కూడా చాలా చేసుకోవచ్చు. మ్మ్. ఆల్మోస్ట్ ఒక 70-90% మొబైల్తోనే అయిపోతాయి. Okay. మొబైల్లో అందరికీ వాట్సాప్ వాడడం ఈజీగా వచ్చింది, ఫేస్బుక్ వాడుతున్నారు, యూట్యూబ్ వాడుతున్నారు, యూట్యూబ్లో కాంటెంట్ ఎంతో కన్జ్యూమ్ చేస్తున్నారు. కానీ ఒకటే థింగ్ ఏంటంటే ఒక చిన్న డైరెక్షనల్ షిఫ్ట్ మ్మ్. కాంటెంట్ కన్జ్యూమింగ్ దగ్గర నుంచి కాంటెంట్ క్రియేటింగ్ దగ్గరికి మారినట్టయితే, ఒక నిజంగా క్రియేటర్ అయినట్టయితే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ జ్యోతి అని ఉన్నారు. మ్మ్. తనకు ఓన్లీ 278 ఫాలోవర్స్ ఉన్నారు. Okay. ఓకే, ఒక వీడియో చేసింది, ఏఐతోని వీడియో చేసింది, ఒక పీకాక్ని ఎలా తయారు చేస్తారో అని చెప్పి ఒక వీడియో చేసింది. ఆల్మోస్ట్ 2 డేస్లో 1.5 మిలియన్ వ్యూస్ వెళ్ళాయి. ఓ. సో ఇప్పుడు తను ఆల్మోస్ట్ అప్పుడే 1 వీక్ కిందనే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని అవుట్ రీచ్ అయిపోయింది. తర్వాత చాలా మంది మీరు ఎలా చేశారు ఏంటి అని అడగడం స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి షీ గాట్ దట్ కాన్ఫిడెన్స్. ఓ. ఒక 200 ఫాలోవర్స్కి 1.5 మిలియన్ రీచ్కి డిఫరెన్స్ చూడండి ఎంత వెళ్ళిపోయిందంటే. ఇట్స్ ఆల్ అబౌట్ కాంటెంట్ క్రియేషన్. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే చాలా మంది చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. మ్మ్. వన్ ఆఫ్ ది మోస్ట్ వాల్యుబుల్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దేర్ లైఫ్ ఏంటి అంటే టైం. ఆ టైంని వేరే వాళ్ళ గ్రోత్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్మ్. సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చేయకండి అని చెప్తాను. దాన్ని తీసుకెళ్ళి వీళ్ళ డెవలప్మెంట్ కోసం వీళ్ళు ఏదో ఒక మంచి స్కిల్ నేర్చుకున్నారు. ఒకటే స్కిల్ నేర్చుకోండి, ఆ స్కిల్లో నెంబర్ 1 అయిపోండి. నెంబర్ 1 అయిపోతే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది, దాని గురించి బుక్ రాయొచ్చు, దాని గురించి నేర్పించవచ్చు, దాని గురించి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి బిజినెస్లో చేయొచ్చు. ఆ స్కిల్తోని మనము ఏ విధంగా వేరే వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ చేయగలుగుతాం అదొక్కటి ఆలోచించాలి. మ్మ్. అదొక్కటి ఆలోచించినట్టయితే చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఎవరికైనా కూడా నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఏఐ తెలుగు అర్థం చేసుకుంటుంది, తెలుగులో మాట్లాడగలుగుతుంది. తెలుగులో ఇప్పుడు ఎక్కడైనా డౌట్ ఉంది అంటే మనం లైవ్ స్ట్రీమ్లోకి వెళ్ళి కూడా నేను ఈ మొబైల్ యాప్ వాడుతున్నాను, నాకు ఇక్కడ డౌట్ ఉంది అని అడిగినా కూడా చెప్పే టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు మనకి. ఓ. సో ఇప్పుడు మనకి జెమినీలో కూడా షేర్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. మ్మ్. షేర్ స్క్రీన్ ఆప్షన్తో మనం ఏం చేయొచ్చు అని అంటే మన స్క్రీన్ని షేర్ చేసి నేను ఇది వాడుతున్నాను, ఇక్కడ స్ట్రక్ అయి ఉన్నాను చెప్తావా అని చెప్తుంది, సొల్యూషన్ ఇస్తుంది. సొల్యూషన్ ఇస్తుంది. కానీ ఒకటి ఏంటంటే బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు అవి వాడొద్దు. ఇవ్వకూడదు. అంటే అన్నిటికీ వాడేస్తారు కదా, వాడకూడదు అని చెప్తున్నాను. Okay. సో ఇలా ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ గైడ్ చేయడానికి చాలా ఉన్నాయి. మ్మ్. అండ్ ఇక్కడ మార్కెట్లో ఉన్న పెద్ద ఆపర్చునిటీ ఏంటంటే చాలా తక్కువ మందికి తెలుసు. మ్మ్. చాలా తక్కువ మందికి తెలుసు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కష్టమైనా పర్లేదు, మ్మ్. నార్మల్గా చూస్తూ ఉంటే నేర్చుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేర్చుకుంటగలుగుతారు, నేర్చుకుని ఈజీగా చేయగలుగుతారు. రైట్. ఎందుకంటే 95% ఆఫ్ ద వర్క్ మ్మ్. ఏఐ చేస్తుంది. ఓకే. ఆ 5% రైట్ గైడెన్స్ మనం ఇవ్వాలి. అది ఎంత ఏఐ ఏమి చేయగలిగినా కూడా ఇప్పుడు ఏఐ ఏం చేస్తుంది అంటే మనకి లవబుల్ తీసుకుందాం, బోల్ట్ తీసుకుందాం, ఇట్లాంటి వెబ్సైట్స్లో ఎమర్జెంట్ ఉంది. ఎమర్జెంట్ వాళ్ళు మొన్న ఒక మంచి టెక్నాలజీ ఐడియాకి ₹1,00,00,000 కూడా ఇస్తాను అని చెప్పి క్యాష్ ప్రైజ్ కూడా పెట్టారు. ఓకే. అలా రెగ్యులర్గా పూల్ ప్రైజెస్ పెడుతూనే ఉంటారు, డిఫరెంట్ ప్రైజెస్ పెడుతూనే ఉంటారు మ్మ్. నిజంగా బిజినెస్ సొల్యూషన్ ప్రాబ్లమ్కి. ఇక్కడ వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ టెక్నాలజీకి సొల్యూషన్ ఏదైనా ఇవ్వగలుగుతుంది. ఓకే. ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మ్మ్. ప్రాబ్లం ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లంకి సొల్యూషన్, మీరు ఏ ప్రాబ్లం అని చెప్పండి, ప్రాబ్లంకి సొల్యూషన్ ఇస్తుంది. ఆ. కానీ ఆ ప్రాబ్లం ఎంతమంది లైఫ్లో ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఎంత లాభం అవుతుంది, మ్మ్. ప్రాబ్లం పైన చూసుకోవాలి. మ్మ్. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఆలోచించే శక్తి మేజర్గా ఎవరికి ఉంటుందంటే హ్యూమన్స్కి ఎక్కువ ఉంటుంది. రైట్. ఎందుకంటే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది హ్యూమనే కదా. మ్మ్. ఏఐకి స్టాటిస్టికల్ డేటా ఉంటుంది, ఏ ప్రాబ్లం సాల్వ్ చేస్తే బాగుంటుందని చెప్పి న్యూస్లో వచ్చింది కానీ ఎక్కడైనా వేరే వాళ్ళు చెప్పింది కానీ ఆ డేటా మాత్రమే ఉంటుంది. Okay. కానీ రియల్ టైంలో రియల్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం హ్యూమన్కే తెలుస్తుంది. కాబట్టి ఈ హ్యూమన్స్ ఎవరైతే ఉంటారో హ్యూమన్స్ లాజికల్గా, నార్మల్ థియరిటికల్గా, కామన్ సెన్స్తో మనం ఆలోచించి నాకు ఇప్పుడు లైఫ్లో ఈ ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకి చిన్న ఫినాన్స్ మేనేజ్మెంట్ అనుకుందాం. మ్మ్. ఫినాన్స్ మేనేజ్మెంట్కి నాకు డబ్బులు వస్తున్నాయి, నాకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి, నాకు ఒక ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ లేడు, నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ నేను తగ్గించుకోవాలి, నేను కరెక్ట్ చేస్తున్నానా లేదా అని చెప్పి నాకు ఒక యాప్ కావాలి అనుకుందాం. ఇది అందరికీ కామన్ ఉండే ప్రాబ్లం, బడ్జెట్ మేనేజ్మెంట్ ఆర్ ఫినాన్స్ మేనేజ్మెంట్ ప్రాబ్లం. దీనికి ఒక యాప్ తయారు చేస్తాం అనుకోండి, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. కరెక్ట్. సో ఇప్పుడు చాలా మందికి అసెట్ రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలని ఉంటుంది, కానీ చేసుకోవాలని తెలియదు. మ్మ్. ఏని ఒక ఫైనాన్షియల్ స్ట్రాటజీస్గా యూజ్ చేసుకొని ఒక యాప్ తయారు చేసుకొని చేసుకోవడం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరు ఇస్తారు? మనమే ఇస్తాం, హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి ఎంత ఏ వచ్చినా కూడా మెజారిటీ ఆఫ్ ద గైడింగ్ ఫోర్స్ మన దగ్గర ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ టూ మచ్ ఓవర్ డిపెండెన్సీ పైన ఇమోషనల్ సైడ్లో మనం మాట్లాడుకున్నప్పుడు సో మచ్ ఆఫ్ ఏమంటారు అంటే పర్సనల్ ఇష్యూస్, వాళ్ళకున్న రివెంజ్, మ్మ్. వాళ్ళకున్న కోపాలు, వాళ్ళకున్న బాధలు, ఇట్లాంటి అన్ని ఇమోషన్స్ షేర్ చేసుకున్నప్పుడు కొంచెం కంట్రోల్ దాని మీదకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ.